తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. జూన్ చివరి వారంలో తెలంగాణలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఈ మేరకు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. కమలం పార్టీ రాష్ట్ర వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పర్యటన సందర్భంగా నితిన్ నబీన్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంతో పాటు మొత్తంగా 10 జిల్లాల పార్టీ ఆఫీసులకు నితిన్ ప్రారంభోత్సవం చేస్తారు. వరంగల్ జిల్లాలో పర్యటించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లా కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు నితిన్ నబీన్. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. జూన్ చివరి వారంలో తెలంగాణలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఈ మేరకు నితిన్ నబీన్ పర్యటన ఖరారైంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. కమలం పార్టీ రాష్ట్ర వర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పర్యటన సందర్భంగా నితిన్ నబీన్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంతో పాటు మొత్తంగా 10 జిల్లాల పార్టీ ఆఫీసులకు నితిన్ ప్రారంభోత్సవం చేస్తారు. వరంగల్ జిల్లాలో పర్యటించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లా కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు నితిన్ నబీన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ ఆనంద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెలాఖరున తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు నితిన్ నబీన్ పర్యటన ఉందని కూడా తెలిసింది. 28, 29, 30 ఈ 3 రోజుల్లో తెలంగాణలో పలు కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలతోటి నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లి అక్కడ నితిన్ నబీన్ కలవడం జరిగింది. ఇక రామచంద్రరావు సైతం 2029లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను జోష్ పెంచాలి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ని కూడా బలోపేతం చేయాలని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ సూచించారు. ఇక ఈ నెలాఖరున పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో కూడా నితిన్ నబీన్ వెళ్ళనున్నాడు. అక్కడ కూడా కార్యకర్తలు, నాయకులతోటి నితిన్ నబీన్ ఒక రోజు పూర్తిగా వరంగల్ పర్యటనలోనే ఉండనున్నారు. దాని తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ ఢిల్లీకి నితిన్ నబీన్ వెళ్ళున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ తెలంగాణలో వరుస కార్యక్రమాలతోటి జోష్ పెంచింది. ఇక ఈ క్రమంలోనే నితిన్ నబీన్ రాక తర్వాత కూడా ఆ జోష్ ని మరింత ఎక్కువ స్థాయిలో కొనసాగించాలని కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ విశాల్.